ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారా? ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారా? చల్లదనం కోసం ఊటీకో హిమాలయాలకో వెళ్ళాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మండుటెండల్లో వాతావరణం కూల్గా మారితే మంచే మీ దగ్గరకు వస్తే ఆ ఫీల్ ఎంతో బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ మనాలినో కాశ్మీరో అనుకుంటున్నారా? బాగుంది కదా అని వెళ్ళాలనుకుంటున్నారా? ఆగండి, ఇది మన హైదరాబాదే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా నిజంగా హైదరాబాదే. మండుటెండల్లో మంచు వర్షం కురిసింది. అప్పటి వరకు ఎండ మండిపోయింది. భానుడు విలయ తాండవం చేశాడు. ఇంతలోనే ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే జోరున వడగళ్ల వాన కురిసింది. భారీగా వడగళ్ల వాన కురవడంతో రోడ్లపై మంచు పేరుకుపోయింది. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై వడగళ్ల వాన కురిసింది. రోడ్లను మంచు కప్పేసింది. తొలుత వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. చుట్టూ మంచు పేరుకుపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత మంచులో కేరింతలు కొట్టారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును చేతులతో తీసుకుని గాల్లోకి ఎగిరేశారు. కొద్ది రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం ఈ వర్షంతో ఉపశమనం పొందారు. వాతావరణంలో మార్పుల వల్లే ఇలా మంచుతో కూడిన వర్షం పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లోనూ మంచుతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.